నా పేరు గంజి శ్రీనివాస్ నేత, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర జనాభాలో పద్మశాలీలు దాదాపు 25 లక్షల జనాభా ఉన్నది. మరి ఈ యొక్క రాజకీయ వాటం మీద కూడా ఒకసారి ఆలోచన చేస్తే దాదాపు 8% ఉన్నటువంటి ఒక పద్మశాలీలకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం రావాల్సినటువంటి ఒక వాటా ప్రకారం ఎక్కడ కూడా మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యొక్క ఎక్కువ జనాభా కలిగినటువంటి యొక్క మరి మహబూబ్ నగర్ అయితే ఉంది, తర్వాత మహబూబ్నగర్లో గద్వాల నారాయణపేట కానీ, తర్వాత వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, సిరిసిల్ల కానీ, మరి పోచంపల్లి కానీ, ఇలాంటి ఎన్నో మరి అధిక జనాభా ఉన్నటువంటి యొక్క ప్రాంతాల లోపల కూడా అక్కడ పద్మశాలీలను గుర్తించినటువంటి యొక్క పరిస్థితిగా ఉన్నది. మరి దానికోసం ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి ఈ యొక్క పద్మశాలీలు దీనికి అనుసంధానంగా ఉన్నటువంటిది చేనేత వృత్తి. ఆ చేనేత వృత్తిలో దాదాపు మనం ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తే మరి మా విలేజ్ తుమ్ముకుంట కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు అప్పుడే 120 మగ్గాలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈరోజు చూస్తే ఒక్క మగ్గం కూడా లేనటువంటి ఒక పరిస్థితి. మరి ఈరోజు మనం అనుకున్నటువంటి ఒక దాంట్లో ఆలోచన చేస్తే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి చారిత్రక మరి వారసత్వానికి ప్రతీకంగా చేనేత వస్త్రాల ఔన్నత్యానికి మన దేశమే కాకుండా ఖండాంతరాల నుంచి మరి ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి ఒక చేనేత ఈరోజు మనకు కావాల్సినటువంటిది దుస్తులు రకరకాల వర్ణాలతోన మరి ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక చేనేత కార్మికులు మరి వారి యొక్క కళ మనం ఇక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే మరి బీటెక్లు ఎంటెక్లు చేసుకున్నటువంటి చదివినటువంటి వాళ్ళు మరి ఇంజనీర్లు అయితే ఇక్కడ చేనేత వృత్తిలో ఉన్నటువంటి 90% అంటే 7th క్లాస్ కూడా పాస్ కానటువంటి వాళ్ళు ఈరోజు అనుకున్నటువంటి యొక్క వస్త్రాన్ని అనుకున్నటువంటి యొక్క రంగులతోన మరియు వివిధ డిజైన్లతోన మరి ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క కళను మరి ఈరోజు ఈ యొక్క చేనేత కళాకారులు మరి నిజంగా వాళ్ళు డిజైనర్స్ కాదా అని చెప్పేసి మీ ముందు ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కాబట్టి ఈ రకమైనటువంటి ఒక నైపుణ్యం ఉన్నటువంటి వారికి మరి ఎందుకు ఈ యొక్క ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీలు కానీ అనుకున్నటువంటి ఒక వ్యవస్థలో ఎందుకు ఇక్కడ నిర్మూలన అసలు చేపట్టడం లేదనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం చూస్తే మరి ఈ యొక్క చేనేత వృత్తిలో నిమగ్నమైనటువంటి యొక్క ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ జీవించినటువంటి ఒక వారు ఇక్కడ జీవించలేక మరి ఎక్కడో భీవండి, సూరత్, మా అహ్మదాబాదు, గుజరాత్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ బ్రతికేటువంటి ఒక పరిస్థితిగా వచ్చినటువంటి ఒక దుస్థితిని చూస్తే చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్రాలు కానీ మరి ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రం కానీ మరి దీన్ని తప్పకుండా గుర్తించి మరి వారికి కావాల్సినటువంటి ఒక సదుపాయాలను సబ్సిడీలను కానీ వారికి కావాల్సినటువంటి ఒక కనీసం ఈరోజు చెప్తే ఈ 25 లక్షల జనాభాలో 50% కూడా ఉండడానికి ఇండ్లు లేనటువంటి ఒక పరిస్థితి, దీనమైనటువంటి పరిస్థితి ఉంది పద్మశాలీల్లో. ఇప్పటికి కూడా మనం చూస్తే ఒక బట్టల కొట్టుల్లో మరి జాబులు ఉన్నటువంటి ఒక పరిస్థితి, జీతం చేసుకుంటున్నటువంటి పరిస్థితి, మరి సైకిల్ మీద బట్టల మూటలు అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి, టవాల్స్ దాంట్లో మరి లుంగీలు అంటే వారికి పెట్టుబడి కూడా పెట్టేటువంటి ఒక పరిస్థితి లేక వారు మరి బయటికి వెళ్ళి మరి జీవనం కొనసాగిస్తే తప్ప వారికి రావాల్సినటువంటి ఒక రేపు పూట గడిపేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దీన పరిస్థితిలో మరి ఈరోజు ఈ యొక్క పద్మశాలి లోపల మరి ఉన్నదని చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఇంతగానో మనకు 1905 సంవత్సరంలో మరి ఒక కలకత్తా మహానగరంలో జరిగినటువంటి ఒక జాతీయోద్యమంలో ఏదైతే అప్పుడున్నటువంటి ఒక ఆంగ్లేయుల మీద దాడి చేసినటువంటి ఒక దాంట్లో మరి అప్పుడు వారు చేసినటువంటి ఒక వస్త్రాలను తీసుకొస్తే అక్కడ వారిని అంటే మన వాళ్ళను బ్రతికించేటువంటి ఒక పరిస్థితిలో లేనటువంటి ఒక నేపథ్యంలో జరిగినటువంటి ఒక ఉద్యమం సాగించినటువంటి దానికి తప్పకుండా చేనేత కళాకారులు, చేనేత కార్మికులు వీరందరూ పడుతున్నటువంటి ఒక ఉద్దేశానికి వీరు పడుతున్నటువంటి ఒక దానికి తప్పకుండా మరి జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే కూడా 4 సంవత్సరాలు 2012, 13, 14, 15 4 సంవత్సరాలు ఢిల్లీకి వెళ్ళి రాపోలు ఆనంద భాస్కర్ గారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత ఆయన నేతృత్వంలో మేము వందలాది మంది, తర్వాత 2015లో దాదాపు వేలాది మంది అక్కడికి చేరుకొని మరి ఎర్రకోట నుంచి రాజ్ఘాట్ వరకు ర్యాలీ చేసి
మరి ఆ రకంగా చేసినటువంటి దాంట్లో 2015లో మోడీ గారు వచ్చిన తర్వాత దీనికి మాకు ప్రత్యేకంగా జాతీయ చేనేత ఉద్యమం అని చెప్పేసి దానికి ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగింది. దాని మీదుగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క మరి గతంలో చేసినటువంటి ఒక కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాల్లో ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఒక ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా చూశారు. అతను పెట్టినటువంటి యొక్క మరి పథకాలు ఏంటి, ఏం జరిగింది అనేటువంటిది చూస్తే ఈ యొక్క చేనేత వృత్తిలో ఒకటే ఒక అంశం చెప్తాను నేను. ఈ యొక్క చేనేత వృత్తిలో 2022, 2022, 23, 24లో 100 కోట్ల రూపాయలు మరి ఆయన శాంక్షన్ చేస్తే దానిలో ఖర్చు పెట్టినటువంటిది ఎంతంటే ఆ 2 సంవత్సరాల్లో 20 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మరి అంటే 80 కోట్ల రూపాయలు ఒకే అంశం చెప్తున్నా, ఎందుకంటే 10 అంశాల కన్నా ఒకే అంశం చెప్తా ఉన్నా. ఈరోజు నువ్వు అంటున్నావు, నువ్వు చేనేత బీమా అంటున్నావు. చేనేత బీమాలో మరి జరిగినటువంటి దానికి 100 కోట్లు 2 సంవత్సరాల్లో నువ్వు మరి శాంక్షన్ చేసిన దానికి ఎంత ఖర్చు పెట్టాలనేటువంటిది ఆలోచన ఉండాలి కదా. ఇంత నిరంకుశ పరిపాలనలో ఈ యొక్క చేనేత కార్మికుల మీద కూడా ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం అని చెప్పేసి చెప్తా ఉన్నాను. దీనికి ప్రతీకగా ఇప్పుడు ఏర్పడ్డటువంటి యొక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మరి వచ్చిన వెంటనే కూడా కార్పొరేషన్స్ అని చెప్పేసినటువంటిది మరి డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ యొక్క ఎన్నికల కోడ్ వల్ల మరి ఈ యొక్క చైర్మన్స్ను ఇంకా తీసుకోలేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీనికి తప్పకుండా ఈ యొక్క పద్మశాలి ఏదైతే 25 లక్షల జనాభా ఉన్నారో దీంట్లో 80% చాలా పూర్గా ఉన్నటువంటి యొక్క ప్రజలే ఉన్నారు తప్ప వేరేటువంటిది కానే కాదని చెప్పేసి వాళ్ళు ఏంటంటే చిన్న టీ కొట్లు కానీ లేకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం ఈ యొక్క చేనేత కార్పొరేషన్ మీదుగా దాదాపు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పేసి పద్మశాలను కూడా దీనిలో పద్మశాలతో పాటు ఉన్నటువంటి ఒక చేనేత కార్మికులు అందరినీ కూడా కాపాడాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇదే రకంగా ఈ రోజు మరి రాజు న్యూస్ నుంచి ఇచ్చినటువంటి ఒక కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.